శ్రీశైల దేవాలయ ప్రాంగణంకు అతి సమీపంలో ఉన్నటువంటి మేకలబండ సెంచుగూడెంలో మా స్వామి మల్లన్న మా చెంతకే అనేటువంటి నినాదంతో స్వామివారి అమ్మవారి లీలా కళ్యాణాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సెంచుగూడ ప్రజానీకానికి స్వామివారిని అమ్మవారిని వారి దగ్గరకు చేర్చి ఈ కళ్యాణం అనంతరం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క శేష వస్త్రాలని వారికి బహుకరించడం, అదేవిధంగా ప్రసాదాన్ని వితరణ చేయటం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమం గతంలో 2019 మనకు ఈ కరోనా కష్టకాలం రాముందు దేవాలయ ఆధ్వర్యంలో ఏవైతే సెంచుగూడాలు ఉన్నాయో ఆ గూడెంలో ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ, ధర్మపదం అనేటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉండేది. దానికి కారణాలు ఏమైనప్పటికీ కొంత ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణలో కొంత అంతరాయం లేదా గ్యాప్ రావటం జరిగింది. ఇప్పుడు మరలా నూతనంగా ఏర్పడినటువంటి ట్రస్ట్ బోర్డు, అదేవిధంగా దేవస్థానం సమన్వయంతో ఈ కార్యక్రమాలను మరలా రెట్టించినటువంటి ఉత్సాహంతో దాదాపు 20 సెంచుగూడాలు మన యొక్క శ్రీశైలం దేవస్థానం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవాసాలు ఉన్నాయి. మన పిఓ ఐటీడీఏ గారి వారి యొక్క సహాయ సహకారాలతో ప్రతి నెల 2 గుడాల్లో ఈ కార్యక్రమాలని నిర్వహించడం, ధర్మపదం కార్యక్రమంలో భాగంగా శోభాయాత్రని 5:30కి ప్రారంభించి మరి అక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గిరిజన పుత్రులు స్వామి అమ్మవారిని వారి యొక్క ఆడపడుచుగా, స్వామివారిని వారి యొక్క అల్లుడిగా భావించేటువంటి ఇక్కడ తరతరాలుగా వస్తున్నటువంటి చరిత్ర, ఆ చరిత్రని మరలా ఒకసారి మనం గుర్తు చేసుకోవడం ద్వారా ఈ దేవాలయం ఈ గిరిజన పుత్రులకి సమయోచితంగా వారికి ప్రాధాన్యత ఇస్తూ వారి భాగస్వామ్యాన్ని దేవాలయంలో ఇప్పటికే అనేక మంది పారిశుద్ధ్య కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా, అదేవిధంగా ఉద్యోగులుగా అనేక విభాగాల్లో వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు దేవాలయంలో జరిగేటువంటి ఏవైతే గ్రామోత్సవాలు ఉంటాయో ఆ గ్రామోత్సవాల్లో మొదటి వరుసలో వారి సాంప్రదాయ వస్త్రధారణ, అదేవిధంగా సాంప్రదాయ వృత్తి రీతులతోటి ఈ కార్యక్రమాలని మనం ముందుండి నడపటం అనేది నేను కార్యనిర్వహణాధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించినాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ సెంచు కుటుంబాలని వారికి ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క సాంప్రదాయాలను మనం గౌరవిస్తూ కార్యక్రమాల్లో మొదటి వరుసలో ఫలితాంబూలాన్ని వారికి ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తామని, భవిష్యత్తులో కూడా వీలైనంత వరకు ఇంకా మెరుగైనటువంటి అనేక కుటుంబాలకి దేవస్థానం ఆధ్వర్యంలో వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఏ అవకాశాలు ఉన్నా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పిఓ ఐటీడీఏ వారితో సమన్వయం చేసుకోవడం ద్వారా వారి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులను కూడా మనము కొనుగోలు చేసి దేవస్థానం ద్వారా భక్తులకి ఏదైతే మనం అందించేటువంటి సేవల్లో వారి ఉత్పత్తులను కూడా వినియోగం చేయడం ద్వారా అటు ఉభయతారకంగా దేవాలయానికి వారు తయారు చేసిన ఉత్పత్తులు భాగస్వాములు అవుతారు, అదేవిధంగా కొంత ఆర్థిక వెసులుబాటు ఇవ్వటం అనేది కూడా మనం చేస్తానికి ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల్ని వారు తయారు చేసిన వాటిని తీసుకుంటా ఉన్నాం. అంటే అరిటాకులు కానివ్వండి, అదేవిధంగా ధ్వనులు ఇలాంటి వాటిని కూడా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పిఓఐటీడీఏ గారితో ఇప్పటికే కొన్ని చర్చలు జరిపి వారు ఇచ్చేటువంటి అదేవిధంగా వారు తయారు చేసిన ఉత్పత్తులను కూడా దేవాలయం యొక్క భక్తుల వినియోగంలో తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పేసి ఆశిస్తూ, అదేవిధంగా ప్రతి నెల 4వ వారంలో ఒకరోజు ప్రత్యేకించి
కనీసం 500 మందికి తక్కువ కాకుండా ఉచిత స్పర్శ దర్శనాన్ని కల్పించడం ద్వారా మరి స్వామి అమ్మవారిని వారు ఏదైతే గతంలో అనేక సంవత్సరాల పాటు ఇంతమంది భక్తులు లేనప్పుడు ఈ దేవాలయాన్ని వారు కాపాడుతూ ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ పూర్వముఖాల నుంచి భక్తులను కాపాడినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నది కాబట్టి సందర్భాన్ని బట్టి దేవస్థానం కూడా వారి యొక్క సేవలను వివిధ రూపంలో వినియోగించుకోవడం ద్వారా ఈ లీలా కళ్యాణాన్ని వారి కాలనీల్లో మా మల్లయ్య మా చెంతకే అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈరోజు చాలా చక్కగా ఆనందకరమైన వాతావరణంలో నిర్వహించుకుంటారు. ఓం నమః శివాయ శ్రీమాత.